ఆ యువనేత 5 ఏళ్ల పాటు పార్టీ పటిష్టత కోసం కృషి చేశారు. నియోజకవర్గంలో గట్టి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. సీనియర్లు పోటీ చేయడానికి వెనకడుగు వేసి నియోజకవర్గంలో ధైర్యం పోగు చేసుకుని పోరాడారు. 5 ఏళ్ల పాటు ప్రత్యర్థుల వేధింపులను తట్టుకుంటూ క్యాడర్ను కాపాడుకోగలిగారు. అయితే చివరి నిమిషంలో టికెట్ను సీనియర్ నేత తల్లుకొని వెళ్లిపోయారు. హైకమాండ్ బుజ్జగించడంతో మెత్తబడి తిరిగి పార్టీ విజయానికి కృషి చేశారు. కానీ నెలలు గడుస్తున్నా ఆయనకు నామినేటెడ్ పదవి లేదు, సరైన గుర్తింపు లేదు. ఇంతకీ ఎవరా నాయకుడు, ఏంటా కథ? కిమిడి నాగార్జున. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఆయన పేరు తెలియని వారు ఉండాలంటే అతిశయోక్తి కాదు. 2019 ఎన్నికల్లో చీపురుపల్లిలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో ఓడిపోయారు. బొత్స నియోజకవర్గం అంటే ఎలా ఉంటుందో తెలిసిందే కదా. గత 5 ఏళ్లుగా వైసీపీ వేధింపులను తట్టుకుంటూ బొత్స అక్రమాలను ఎండగడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేశారు. మరోవైపు విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్ష పదవిని తీసుకుని పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేశారు. బొత్స ఆధిపత్యాన్ని గొండికొట్టడానికి అలుపెరగని పోరాటం చేసిన కిమిడి నాగార్జునకు ఎన్నికల్లో టికెట్ ఖాయమని హైకమాండ్ హామీ ఇచ్చింది. ఖచ్చితంగా యువనేత బొత్సకి చెక్ పెడతారని తెలుగు తమ్ముళ్లు కూడా బలంగా విశ్వసించారు. తన టికెట్ అని భావిస్తున్న నాగార్జున అదే దూకుడుతో ముందుకు సాగుతున్నారు. సరిగ్గా ఎన్నికల ముంగిట ఆయన పెద్దనాన్న కిమిడి కళా వెంకట్రావు నాగార్జున టికెట్ను తన్నుకుపోయారు. రాజకీయ సమీకరణలు మారిన వేళ శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి చీపురుపల్లి వచ్చారు కళ. అప్పటి వరకు టికెట్ తనదేనని భావిస్తూ వచ్చిన యువనేత ఒక్కసారిగా నీరు గారిపోయారు. నారా లోకేష్ టీం ఎంటర్ కావడంతో మెత్తబడ్డారు. స్టార్ క్యాంపెయినర్గా నిలిచి ఉత్తరాంధ్రలో ప్రచారం చేశారు. పార్టీ అధికారంలోకి రావడంతో ఫస్ట్ లిస్టులో నాగార్జునకు నామినేటెడ్ పదవి తప్పదని అంతా భావించారు. రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులు భర్తీ చేస్తున్నారు. 2 విడతల నామినేటెడ్ పోస్టులు జాబితాలొచ్చాయి. కానీ నాగార్జున పేరు లేకుండా పోయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు కిమిడి నాగార్జున. తనకు అయినా వారిని అన్యాయం చేశారని ఆవేదన చెందుతున్నారు. కళా వెంకట్రావు వారసుడిగా రామ్ మల్లిక్ నాయుడని తానే వ్యవహరిస్తున్నారు. దీంతో చీపురుపల్లి నియోజకవర్గంలో నో ఛాన్స్ అన్నట్టుంది నాగార్జున పరిస్థితి. అయితే టీడీపీ హైకమాండ్ నాగార్జున సేవలను తప్పకుండా పరిగణలోకి తీసుకుంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. నామినేటెడ్ పదవులు కాకుండా ఎమ్మెల్సీ కానీ, జిల్లా పరిషత్ చైర్మన్ లాంటి పదవి కానీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఆయన కొనసాగుతున్నారు. ఒకవేళ జెడ్పీ చైర్మన్ పదవి రిజర్వ్డ్ కోటాలోకి వెళ్తే ఎమ్మెల్సీగా అవకాశం దొరకొచ్చని అనుచర వర్గం చెప్తున్నారు. పార్టీ కోసం శ్రమ పడితే కనీసం గుర్తింపు ఇవ్వడం లేదని ఆయన అనుచర వర్గం బాధపడుతోంది. మరి హైకమాండ్ ఎలాంటి ఆలోచనతో ఉందో, ఎప్పుడు పదవి ఇస్తుందో చూడాలి.